మహాభారతం గురించి మాట్లాడేటప్పుడు కొంతమందికి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏమండి, అర్ధరాజ్యం ఇచ్చేశారు పాండవులకి, ద్రౌపది స్వయంవరం అయిపోయిన తర్వాత ఒక విధమైన ఓ మాటకు వచ్చేసారు కదా వాళ్ళు. హాయిగా వీళ్ళు వెళ్ళి ఇంద్రప్రస్థం నిర్మించుకున్నారు, మయసభ నిర్మించుకున్నారు, బాగుంది కదా, హాయిగా సుఖంగా వాడు ఉండొచ్చు కదా, వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళటం ఎందుకు, వీళ్ళ జోలికి వాళ్ళు వెళ్ళటం ఎందుకు? ఎందుకు పుట్టింది రాజసూయము? తర్వాత ఈ వ్యవహారము వాళ్ళని పిలిచి బలాబలాలు చూసుకోమన్నట్లుగా ఒక పరిస్థితిని, ఒక సందర్భాన్ని సృష్టించాడు కదా ధర్మరాజు. ఆ అవసరం ఏమిటి ఆయనకి అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. దాని సమాధానం, దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి? ఎందుకు రాజసూయానికి వెళ్ళాడు? ఆయన సుప్రిమసీని ఎందుకు ఆయన చాటి చెప్పాల్సి వచ్చింది అనే అంశానికి సమాధానం మనకి సభాపర్వంలోని 12వ అధ్యాయంలో కనిపిస్తుంది అన్నమాట. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. హరిశ్చంద్ర మహాత్మ్యం, పాండురాజు సందేశం. ఇక్కడ నారదుల వారు చెబుతూ వచ్చారు, చాలా సభల గురించి వర్ణించాడు ఆయన. ఇంద్రసభ, కుబేర సభ, వరుణ సభ, బ్రహ్మదేవుడి సభ, యమసభ, ఇలా అన్ని చెబుతూ చివరు మాట అన్నాడు, ఏతా మయా దృష్ట పూర్వాహ సభా దేవేషు భారత సభేయం మానుషే లోకే సర్వశ్రేష్ఠతమా తవ. ఇన్ని సభలన్నీ చూస్తాను నేను, కానీ ఈ సభలనన్నింటినీ నేను గతంలో దేవలోకంలో చూశాను, మానవలోకంలో నీ ఈ సభయే సర్వశ్రేష్టమైనది అన్నాడు. ఇక మయసభ గురించి మనం ఎంత తిప్పినా తక్కువే అన్నమాట, అంత గొప్ప సభ అది. యుధిష్ఠిరోవాచ ప్రాయశో రాజలోకస్తే కథితో వదతాం వరవైవస్వత సభాయాం తు యథా వదసి మే ప్రభో. ధర్మరాజు ఒక షార్ప్గా, చాలా సూక్ష్మంగా చేసుకున్న ఒక అబ్జర్వేషన్ని బయటపెట్టాడు. అదేమిటంటే, వాగ్మిశ్రేష్ఠ, నీవు వర్ణించిన దానిని బట్టి సూర్యసుతుడైన యముని సభలోనే రాజసమూహం అంతా ఉన్నది. ఈ రాజులందరూ, మహానుభావులంతా కూడా, మహారాజులంతా మన సూర్యసుతుడైన యముని సభలోనే ఉన్నారు వాళ్ళంతాను. వరుణస్య సభాయాంతు నాగాస్తే కథితా విభో దైత్యేంద్రాశ్చాపి భూయిష్ఠాః సరితః సాగరాస్తథా. వరుణుని సభలో నాగులు, దైత్యేంద్రియులు, నదులు, సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి. తథా ధనపతేర్యక్షాః గుహ్యకారాక్షసాస్తథా గంధర్వాప్సరసశ్చైవ భగవాంశ్చ వృషధ్వజః. అదే రీతిగా కుబేర సభలో యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, గంధర్వులు, శంకర భగవానుడు ఉన్నారు. పితామహ సభాయాంతు గదితాస్తే మహర్షయః సర్వే దేవనికాయాశ్చ సర్వశాస్త్రాణి చైవ. బ్రహ్మదేవుని సభలో మహర్షులు, సమస్త దేవతా సమూహాలు, సర్వశాస్త్రాలు ఉన్నాయన్నావు. చక్రస్య తు సభాయాం తు దేవాః సంకీర్తితా మునే ఉద్దేశతశ్చ గంధర్వాః వివిధాశ్చ మహర్షయః. దేవేంద్రుని సభలో సకల దేవతలు ప్రధానంగా ఉన్నారు, స్వల్పంగా వివిధ గంధర్వులు, మహర్షులు ఉన్నారన్నావు. ఏక ఏవ తు రాజర్షి. దేవేంద్ర సభలో ఏక ఏవ తు రాజర్షి హరిశ్చంద్రో మహామునే కథితస్తే సభాయాం వై దేవేంద్రస్య మహాత్మనః. ఈ దేవేంద్రుడి సభలో, రాజర్షులలో హరిశ్చంద్రుడు మాత్రమే దేవేంద్రుని సభలో ఉన్నట్లు చెప్పావు. కిం కర్మ తేనాచరితం తపోవా నియతౌ వ్రత ఏనాసౌ సహ శక్రేణ స్పర్ధతే సుమహాయశాః.
నియతవ్రత నారద, ఆ హరిశ్చంద్రుడు ఏం చేశాడు? ఏ పని చేశాడు? ఏ తపస్సు ఆచరించాడు? మహాయశస్వి అయి ఇంద్రునితో ఎలా పోటీ పడగలిగాడు? పితృలోకగతశ్చైవ త్వయా విప్రపితా మమ దృష్టః పాండుర్మహాభాగః కథం వాపి సమాగతః కిముక్తవాంశ్చ భగవన్ తన్మమాచష్వ సువ్రత త్వత్తః శ్రోతుం సర్వమిదం పరః కౌతూహలం హిమి. బ్రహ్మర్షి, నీవు పితృలోకానికి పోయి మహానుభావుడైన మా తండ్రిని పాండురాజును కూడా చూశావు కదా, ఆయనను ఎలా కలిశావు? ఆయన ఏమన్నాడు? అది నాకు చెప్పు, అదంతా నీ ద్వారా వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. నారదుల వారు అన్నాడు, యన్మాం పృక్షసి రాజేంద్ర హరిశ్చంద్రం ప్రతి ప్రభో తత్తేహం సంప్రవక్ష్యామి మాహాత్మ్యం తస్య ధీమతః. రాజశ్రేష్ఠ, నీవు హరిశ్చంద్రుని గురించి అడిగావు, ఆ ధీమంతుని గొప్పతనాన్ని వివరంగా నీకు చెబుతాను. ఇక్ష్వాకూణాం కులే జాత త్రిశంకుర్నామ పార్థివః అయోధ్యాధిపతిర్వీరః విశ్వామిత్రేణ సంస్థితః తస్య సత్యవతీ నామ పత్నీ కేకయ వంశజా తస్యాం గర్భః సమభవద్ధర్మేణ కురునందన సా చ కాలే మహాభాగా జన్మమాసం ప్రవిశ్య వై కుమారం జనయామాస హరిశ్చంద్రమకల్మషం స వై రాజా హరిశ్చంద్రః త్రైశంక వైతే స్మృతః. ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడను రాజు ఉండేవాడు. ఆయన అయోధ్యకు రాజు. విశ్వామిత్రునితో పాటు ఉండేవాడు. ఆయన కేకయ వంశస్థురాలైన సత్యవతి ఆయన భార్య. ఓ ధర్మరాజా, ఆ సత్యవతి ధర్మబద్ధంగా గర్భాన్ని ధరించింది. కాలక్రమంలో 10వ నెల వచ్చి ఆమె నిష్కల్మషుడైన హరిశ్చంద్రుని కన్నది. ఆ త్రిశంకుసుతుడే లోక ప్రసిద్ధికెక్కిన హరిశ్చంద్రుడు. స రాజా బలవానాసీత్ సమ్రాట్ సర్వమహీక్షితాం తస్య సర్వే మహీపాలాః శాసనావనతా స్థితాః. ఆ రాజు మిక్కిలి బలవంతుడు, సర్వరాజులకు సమ్రాట్టు. రాజులందరూ ఆయన ఆదేశాన్ని శిరసావహించడానికి సిద్ధంగా ఉండేవారు. తేనైకం రథమాస్థాయ జైత్రం హేమ విభూషితం శస్త్రప్రతాపేన జితాః ద్వీపాః సప్తజనేశ్వర. స్వర్ణమయమై జయశీలమైన ఒక రథాన్ని అధిరోహించి శస్త్రప్రతాపంతో ఆ హరిశ్చంద్రుడు సప్తద్వీపాలను జయించాడు. స నిర్జిత్య మహీం కృష్ణాం స శైలవనకాననాం ఆచహార మహారాజ రాజసూయం మహాకృతం. ఆ హరిశ్చంద్రుడు పర్వతారణ్యాలతో సహా సమస్త భూమండలాన్ని జయించి రాజసూయ మహాయాగాన్ని నిర్వహించాడు. తస్య సర్వే మహీపాలాః ధనాన్యా జహృరాజ్ఞయా ద్విజానాం పరివేష్టారః తస్మిన్ యజ్ఞే చ తే భవన్. హరిశ్చంద్రుని ఆదేశాన్ని అనుసరించి రాజులందరూ ధనాన్ని కానుకగా తెచ్చి ఆ యాగవేళలో బ్రాహ్మణులకు భోజనం వడ్డించారు. ప్రాదాచ్చ ద్రవిణం ప్రీత్యాయాచకానాం నరేశ్వర యథోక్తవం తస్తే తస్మిన్ తతః పంచగుణాధికం. హరిశ్చంద్ర మహారాజు సాదరంగా యాచకులు అడిగిన దానికన్నా 5 రెట్లు ఎక్కువగా దానాలు చేశాడు. అతర్పయచ్చ వివిధైః వసుభిర్బ్రాహ్మణాం సదా ప్రసర్పకాలే సంప్రాప్తే నానాదిగ్భ్యః సమాగతాం. యాగం ముగుస్తున్న దశలో నానా దిక్కుల నుండి వచ్చిన బ్రాహ్మణులను వివిధ ధనాలతో సంతృప్తిపరిచాడు. భక్ష్యభోజ్యైశ్చ వివిధైః యథా కామ పురస్కృతైః రత్నౌఘతర్పితైస్తుష్టైః ద్విజైశ్చ సముదాహృతం తేజస్వీ చ యశస్వీ చ నృపేభ్యోభ్యధికో భవతు. వివిధ భక్ష్యాలతో భోజ్యాలతో కోరుకున్న వస్తువులు అందుకోవడంతో రత్నరాసుల దానాలతో సంతృప్తి పడిన బ్రాహ్మణుల ఆశీస్సులను అందుకుని హరిశ్చంద్రుడు ఇతర రాజులను మించి తేజస్వి యశస్వి అయ్యాడు. ఏతస్మాత్ కారణాత్ రాజన్ హరిశ్చంద్రో విరాజతే తేభ్యో రాజ సహస్రేభ్యః తద్విద్ధి భరతర్షభ. భరతర్షభ, ధర్మరాజా, ఈ కారణం వలననే 1000 మంది రాజులలో కూడా హరిశ్చంద్రుడు మిన్నగా ప్రకాశిస్తున్నాడు. సమాప్య చ హరిశ్చంద్రః మహాయజ్ఞం ప్రతాపవాన్ అభిషిక్తశ్చ శుశుభే సామ్రాజ్యేన నరాధిప. ప్రతాపశాలి అయిన హరిశ్చంద్రుడు రాజసూయ యాగాన్ని ముగించి సామ్రాజ్యాభిషేకాన్ని చేసుకుని విరాజిల్లాడు. ఏ చాన్యే చ మహీపాలాః రాజసూయం మహాకృతం యజంతే తే సహేంద్రేణ మోదంతే భరతర్షభ. రాజసూయ మహాయాగాన్ని నిర్వహించిన రాజులందరూ ఇంద్రునితో కలిసి ఆనందంగా ఉంటారు. ఇది ఇక్కడ సమస్య. ఏ చాపి నిధనం ప్రాప్తాః సంగ్రామేష్వపలాయినః తే తత్
సదనమాసాజ్యమోదంతే భరతర్షభ. యుద్ధరంగంలో వెన్నుచూపక నిలిచి మరణించిన వారు కూడా స్వర్గలోకాన్ని చేరి ఆనందంగా ఉంటారు. తపసాయే చ తీవ్రేణ తజంతీహ కలేవరం తే తత్స్థానం సమాసాద్య శ్రీమంతో భాంతి నిత్యశః. తీవ్రమైన తపస్సు చేసి శరీరాన్ని పరిత్యజించిన వారు కూడా ఇంద్రలోకాన్ని పొంది శ్రీమంతులై సదా ప్రకాశిస్తారు. పితా చత్వాహ కౌంతేయ పాండు కౌరవనందన హరిశ్చంద్రే శ్రియం దృష్ట్వా నృపతౌ జాత విస్మయ. కౌరవనందన కౌంతేయ, నీ తండ్రి పాండురాజు హరిశ్చంద్రుని వైభవాన్ని చూసి ఆశ్చర్యపడి నీకొక సందేశాన్ని పంపించాడు అన్నాడు నారదుడు వారు. విజ్ఞాయ మానుషం లోకం ఆయాంతం మాం నరాధిపా ప్రోవాచ ప్రణతో భూత్వా వదేథాస్త్వం యుధిష్ఠిరం. రాజా, నేను మానవలోకానికి వస్తున్నానని తెలిసి నాకు నమస్కరించి ధర్మరాజుతో చెప్పవలసినదంటూ నాతో ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, సమర్థోసి మహీం జేతుం భ్రాతరస్తే స్థితావశే రాజసూయం క్రతుశ్రేష్టం ఆహరస్వేతి భారత. భారత, నీవు భూమినంతా జయించగలవాడవు. సోదరులు నీ అదుపులో ఉన్నారు కాబట్టి శ్రేష్టయాగమైన రాజసూయాన్ని ఆచరించు అని చెప్పాడు. త్వజీష్టవతి పుత్రేహం హరిశ్చంద్రవదాశు వై మోదిష్యే బహుళాహ శశ్వత్సమాహ శక్రస్య సంసది. నా కుమారుడవైన నీవు రాజసూయ యాగాన్ని నిర్వహిస్తే వెంటనే నేను కూడా హరిశ్చంద్రుని వలె ఎన్నో సంవత్సరాలు ఇంద్ర సన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలను. ఏవం భవతు వక్ష్యేహం తవ పుత్రం నరాధిపం భూలోకం యది గచ్చేయం ఇది పాండుమధాప్రవం. అప్పుడు నేను భూలోకానికి వెళితే మహారాజైన నీ కుమారునికి నీ మాటను చెప్పగలను అని పాండురాజుతో అన్నానయ్యా. తస్య త్వం పురుష వ్యాఘ్ర సంకల్పం కురు పాండవ గంతాసి త్వం మహేంద్రస్య పూర్వైః సహసలోకతాం. పురుషశ్రేష్ఠ, ఓ ధర్మజ, మీ తండ్రి సంకల్పాన్ని నీవు పాటించు. తత్ఫలంగా నీవు నీ పూర్వీకులతో సహా ఇంద్రలోకాన్ని పొందగలవు. బహువిఘ్నశ్చ నృపతే క్రతురేష స్మృతో మహాన్. ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు నారదుడు. బహువిఘ్నశ్చ నృపతే క్రతురేష స్మృతో మహాన్ ఛిద్రాన్యస్య తు వాంఛంతి యజ్ఞా బ్రహ్మరాక్షసాః. ఈ రాజసూయ మహాయాగానికి ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. యాగ వినాశకులైన బ్రహ్మరాక్షసులు ఎన్నో విఘ్నాలను కల్పిస్తారు. యుద్ధం ఛత్రశమనం పృథివీక్షయ కారణం కించిదేవ నిమిత్తం చ భవత్యత్ర క్షయావహం. ఈ యాగాన్ని అనుష్ఠించటం వలన ఈ భూమండలంపై సర్వక్షత్ర వినాశకమైన యుద్ధం సంభవించేందుకు కారణమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ చెప్పేశారు. చివరి జరిగింది అదే కదా, కురుక్షేత్ర సంగ్రామం. ఏతత్ సంచింత్య రాజేంద్రయ క్షేమం తత్సమాచర ప్రమత్తో స్థితో నిత్యం చాతుర్వర్ణ్యస్య రక్షణే. రాజేంద్ర, ఇదంతా ఆలోచించి నీకు క్షేమం అనిపించినది ఆచరించు. 4 వర్ణాలను రక్షించడంలో నిత్యము అప్రమత్తుడవై సంసిద్ధుడవై ఉండు. భవయేధస్వ మోదస్వ ధనైస్తర్పయ చ ద్విజాన్ ఏతత్తే విస్తరేణోక్తం యన్మాం త్వం పరిపృచ్ఛసి. ఆపృచ్ఛే త్వాం గమిష్యామి దాశార్హనగరీం ప్రతి. లోకంలో అభ్యుదయాన్ని పొందు, ఆనందంగా ఉండు, ధనంతో బ్రాహ్మణులను సంతృప్తులను చేయి. నీవు నన్ను అడిగిన విషయాన్ని వివరంగా చెప్పాను. నీవు అనుమతిస్తే ఇక్కడ నుండి ద్వారకకు వెళతానన్నాడు నారదుడు. వైశంపాయనువాచ ఏవమాఖ్యాయ పార్థేభ్యః నారదో జనమేజయ జగామతైర్వృతో రాజన్ ఋషిభిర్జైః సమాగతః. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, నారదుడు పాండవులతో ఇలా పలికి తన వెంట వచ్చిన మునులతో కలిసి నిష్క్రమించాడు. గతేతు నారదే పార్థః భ్రాతృభిః సహ కౌరవః రాజసూయం క్రతుశ్రేష్టం చింతయామాస పార్థివః. నారదుడు వెళ్ళిపోగానే కురువంశస్థుడైన ధర్మరాజు తన సోదరులతో రాజసూయ మహాయాగాన్ని గూర్చి ఆలోచించాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాపర్వణి పాండు సందేశ కథనే 12ోऽధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.